హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలం స్టడీ సర్కిల్. 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనగా 2024 జనవరి నుండి జూన్ వరకు జరిగిన మొత్తం కరెంట్ అఫైర్స్ను కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో ప్రిపేర్ చేసి 2 పార్ట్స్ రూపంలో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం కదా. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో పార్ట్ 1 వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని కంటిన్యూషన్గా ఈ పార్ట్ 2 వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. అలాగే ఈ 2 పార్ట్స్ నుంచి కూడా మనకి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది త్వరలో కండక్ట్ చేస్తున్నాము. అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కండక్ట్ చేస్తాము. ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం అనేది ముందుగానే మీకు ఇంటిమేట్ చేస్తాము. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి జాయిన్ అయ్యి అప్డేట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే జాతీయ నేర గణాంకాల సంస్థ వెబ్సైట్ మొబైల్ యాప్ అయిన సంకలన్ను ఎవరు ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, అమిత్ షా. అమిత్ షా జాతీయ నేర గణాంకాల సంస్థ వెబ్సైట్ మొబైల్ యాప్ అయిన సంకలన్ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో పాటు పలు బీమా ఉత్పత్తులు, సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడం కోసం వ్యవసాయ శాఖ మంత్రి అయిన ఎం అర్జున్ ఇటీవల ఏ పోర్టల్ను ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, సారథి. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో పాటు పలు బీమా ఉత్పత్తులు మరియు సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడం కోసం వ్యవసాయ శాఖ మంత్రి ఎం అర్జున్ ఇటీవలే సారథి అనే పోర్టల్ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏ నూతన పేరుకు మార్చింది? ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరును ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏ నూతన పేరుకి మార్చింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరును ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనేది ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ అనే నూతన పేరుగా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్రోన్ దీదీ యోజన పథకాన్ని ఎవరు ప్రారంభించారు? డ్రోన్ దీదీ యోజన పథకాన్ని ఎవరు ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ డ్రోన్ దీదీ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందజేసి ఆ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం రైతులకు అద్దెకు ఇచ్చి ఆదాయం ఆర్జించవచ్చంట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకుని ఇంటి వద్ద ఓటు వేయడానికి ఇదివరకు 80 ఏళ్ల వయస్సు అర్హత ఉండేది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆ వయస్సును ఎన్ని సంవత్సరాలకు పెంచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, 85 సంవత్సరాలు. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకుని ఇంటి వద్ద ఓటేయడానికి ఇదివరకు కూడా 80 ఏళ్ల వయసు అర్హత అనేది ఉండేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ వయసును 85 సంవత్సరాలకు పెంచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగానికి 2 పిల్లల నిబంధన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ప్రభుత్వ ఉద్యోగానికి 2 పిల్లల నిబంధనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగానికి 2 పిల్లల నిబంధనను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2022 నివేదిక ప్రకారం భారత్లోని చిరుతపులులు 2022 నాటికి మొత్తం ఎన్ని చిరుతపులులు అనేవి ఉన్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, 13,874. 2022 నివేదిక ప్రకారం భారత్లో చిరుతపులులు అనేవి 13,874 అనేవి ఉన్నాయి. భారతదేశంలో ఎక్కువ చిరుతపులులు ఉన్న రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3,907 చిరుతపులులు అనేవి ఉన్నాయి. తర్వాత స్థానంలో మహారాష్ట్రలో 1985 చిరుతపులులు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే 569, తెలంగాణలో 297 చిరుతపులులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ నూతన హైకోర్టు భవనాన్ని ఎవరు శంకుస్థాపన చేశారు? తెలంగాణ నూతన హైకోర్టు భవనాన్ని ఎవరు శంకుస్థాపన చేశారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, జస్టిస్ చంద్రచూడ్.
జస్టిస్ చంద్రచూడ్ తెలంగాణ నూతన హైకోర్టు భవనాన్ని శంకుస్థాపన చేశారు. ఈ నూతన హైకోర్టును రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బద్వేల్లో నిర్మిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఎనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ దామోదర్ రాజా నరసింహ. దామోదర్ రాజా నరసింహ ఎనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం షబంపేటలో ప్రభుత్వ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జనవరి 24వ తేదీన ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహిళలు చిన్నారుల భద్రత కోసం ట్రావెల్ సేఫ్ యాప్ను ఎవరు ఆవిష్కరించారు? మహిళలు చిన్నారుల భద్రత కోసం ట్రావెల్ సేఫ్ యాప్ను ఎవరు ఆవిష్కరించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం ట్రావెల్ సేఫ్ యాప్ను ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ బ్యాంకు రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచీలో విశాఖపట్నం పోర్టు ఎన్నో స్థానంలో నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 19వ స్థానం. ప్రపంచ బ్యాంకు రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచీలో విశాఖపట్నం అనేది 19వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2022-23లో హెక్టారుకు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? 2022-23లో హెక్టారుకు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 2వ స్థానం. 2022-23లో హెక్టారుకు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి మొదటి స్థానంలో ఉన్నదైతే పంజాబ్. అలాగే ఈ నివేదికను నాబార్డ్ అనేది వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భౌగోళిక సూచిక లేదా జిఐ ట్యాగ్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో మొత్తం 69 జిఐ ట్యాగ్లు అనేవి ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆమోదించిన తొలి రాష్ట్రం ఏది? యూనిఫామ్ సివిల్ కోడ్ ఆమోదించిన తొలి రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. మతాలతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను వర్తింపజేయడం అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా ఏది నిలిచింది? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా ఏది నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి కువైట్ దినార్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా కువైట్ దినార్ అనేది నిలిచింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే కువైట్ ఒక్క దినార్ విలువ వచ్చేసి $3.25 ఉంది. ఈ జాబితాలో అమెరికన్ డాలర్ వచ్చేసి 10వ ర్యాంకులో, భారత్ అనేది 15వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2023 సౌర విద్యుత్తులో ప్రపంచంలోనే భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? 2023 సౌర విద్యుత్తులో ప్రపంచంలోనే భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 3వ స్థానం. 2023 ప్రకారం సౌర విద్యుత్తులో ప్రపంచంలో భారతదేశం అనేది 3వ స్థానంలో నిలిచింది. గతంలో 3వ స్థానంలో అయితే జపాన్ ఉండేది. 2017 సౌరశక్తి వినియోగంలో భారతదేశం అనేది 9వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సైబర్ నేరాల విషయంలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? సైబర్ నేరాల విషయంలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 10వ స్థానం. సైబర్ నేరాల విషయంలో భారతదేశం అనేది 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రష్యా అనేది మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ ఎన్నో స్థానంలో నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి స్థానం.
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఫిన్లాండ్ అనేది వరుసగా 7 సార్లు మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఈ సూచీ ప్రకారం భారతదేశం అనేది 126వ స్థానంలో ఉంది. చిట్ట చివరి స్థానంలో అయితే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది 143వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఏది నిలిచింది? 2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఏది నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి బెగుసరాయ్. బెగుసరాయ్ అనేది 2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ ప్రాంతంగా నిలిచింది. ఈ బెగుసరాయ్ మెట్రోపాలిటన్ అనేది బీహార్ రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023-24 నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023-24 నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 134వ స్థానం. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023-24 నివేదిక ప్రకారం భారతదేశం 134వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అవినీతి సూచి 2023 నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 93వ స్థానం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అవినీతి సూచి 2023 ప్రకారం భారతదేశం అనేది 93వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ అనేది మొదటి స్థానంలో నిలిస్తే సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పర్యాటక అభివృద్ధి సూచీలో భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 39వ స్థానం. పర్యాటక అభివృద్ధి సూచీలో భారతదేశం అనేది 39వ స్థానంలో ఉంది. అలాగే దీనికి సంబంధించి మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? భారతదేశ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఉపేంద్ర ద్వివేది. ఉపేంద్ర ద్వివేది భారతదేశ నూతన సైన్యాధిపతిగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బీబీసీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? బీబీసీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి సమీర్ షా. సమీర్ షా బీబీసీ నూతన చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది? 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 12th ఫెయిల్. 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ అనేది నిలిచింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఈ విమానాశ్రయాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది రాష్ట్రాలు మరియు ముఖ్యమంత్రులు 2024కు సంబంధించి సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆప్షన్ బి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆప్షన్ సి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆప్షన్ డి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1, 2, 3లు సరైనవి, ఆప్షన్ బి 2, 3లు సరైనవి, ఆప్షన్ సి 1, 3, 4లు సరైనవి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. ఈ రాష్ట్రాలు మరియు ముఖ్యమంత్రులు 2024కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో పొందుపరిచాము, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ 1 నితిన్ గడ్కరీ, రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రి. ఆప్షన్ 2 రాజ్నాథ్ సింగ్, ఈయన రక్షణ శాఖ మంత్రి. ఆప్షన్ 3 నిర్మలా సీతారామన్, ఈమె ఆర్థిక శాఖ మంత్రి. ఆప్షన్ 4 ధర్మేంద్ర ప్రధాన్, ఈయన విద్యాశాఖ మంత్రి. దీనికి సంబంధించిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 1, 2, 3లు సరైనవి, ఆప్షన్ బి 2, 3లు సరైనవి, ఆప్షన్ సి 1, 3, 4లు సరైనవి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. అవి ఏమిటంటే రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రి వచ్చేసి నితిన్ గడ్కరీ, అలాగే రక్షణ శాఖ మంత్రి అయితే రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇవన్నీ కూడా సరైనవే. ఈ కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో పొందుపరచడం జరిగింది, చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ కొనిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఆప్షన్ బి నారా లోకేష్, విద్యాశాఖ మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మంత్రి. ఆప్షన్ సి వంగలపూడి అనిత, హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అవి ఏమిటంటే కొనిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అలాగే నారా లోకేష్ విద్యాశాఖ మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మంత్రి, వంగలపూడి అనిత హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ మంత్రివర్గానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. తెలంగాణ మంత్రివర్గానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆప్షన్ బి అటవీ మరియు పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆప్షన్ సి ఎక్సైజ్ పర్యాటక శాఖ మరియు పురావస్తు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. తెలంగాణ మంత్రివర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే అటవీ మరియు పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎక్స్చేంజ్ పర్యాటక శాఖ మరియు పురావస్తు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ సాంకేతిక దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి మే 11. మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 11వ తేదీన నిర్వహించబడుతుంది. 1998లో భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈ మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ పరీక్షల ఫలితంగా భారతదేశం అనేది అణు ఆయుధాలు కలిగిన 6వ దేశంగా అవతరించింది. ఈ జాతీయ సాంకేతిక దినోత్సవం సంబంధించి 2024 యొక్క థీమ్ కనుక చూసినట్లయితే ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్, ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్. థీమ్ ఒకసారి చూద్దాం. 2024కి సంబంధించి జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని యొక్క థీమ్ కనుక చూసినట్లయితే ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్, ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ అంతరిక్ష యాత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 12. ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచ అంతరిక్ష యాత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 12 అనేది నిర్వహించబడుతుంది. యూరీ గగారిన్ అంతరిక్షంలోనికి వెళ్ళిన రోజుకు గుర్తుగా మనం ఏప్రిల్ 12న అంతరిక్ష యాత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చి 3. మార్చి 3వ తేదీన వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా మార్చి 3న నిర్వహించబడుతుంది. అలాగే అంతరించిపోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మనం ఏప్రిల్ 3వ తేదీన వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి 2. ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం దక్షిణాసియాలోనే అత్యధిక చిత్తడి నేలలు కలిగిన దేశంగా భారత్ అనేది రికార్డు నమోదు చేసింది. జనవరి 2024 నాటికి 1.33 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 80 రామ్సర్ సైట్లను కలిగి ఉంది. అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 5 కొత్త రామ్సర్ సైట్లను గుర్తించడంతో ఈ సంఖ్య అనేది ప్రస్తుతం 80కి చేరింది. ఈ ఏడాది ఈ దినోత్సవంపై వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అనే థీమ్తో దృష్టి సారించారు. అంటే ఈ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ కనుక చూసినట్లయితే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అనే థీమ్. ఇది 2024కి సంబంధించిన థీమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ నులిపురుగుల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ నులిపురుగుల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఫిబ్రవరి 10. ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల దినోత్సవంను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ సైన్స్ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఫిబ్రవరి 28. ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రముఖ భౌతిక శాస్త్ర పరిశోధకుడు మరియు నోబెల్ బహుమతి గ్రహీత అయిన సివి రామన్ ఈ రోజునే రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు కాబట్టి జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం ఏప్రిల్ 28వ తేదీన జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 25. జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తేదీన ఓటు హక్కు పైన మరియు ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఎన్నికల కమిషన్ అనేది కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ బాలికల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 24. జాతీయ బాలికల దినోత్సవంను జనవరి 24వ తేదీన జరుపుకుంటాము. భారతీయ సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం కూడా జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.